ప్రియులైన సంఘమా, దేవుని యొక్క అద్భుతమైన శక్తిని బట్టి, కృపను బట్టి, దానిని బట్టి మనమందరం కూడా దేవాసి దేవుని సన్నిధిలో దేవాసి దేవుడే మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాసి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మశక్తిని బట్టి దేవాసి దేవుడు మనకి ఇచ్చినటువంటి యోగ్యత, ఆయన వాక్యములోని సత్యములను గ్రహించుట, ఆయన వాక్యములోని మర్మయుక్తమైనటువంటి ఆత్మీయ సత్యములను గ్రహించి మనం ప్రకటించము ఆత్మీయముగా ఎదుగులాగా దేవుడు మనను సిద్ధపరిచిన విధానానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆ యొక్క ఎలీషా భక్తుని యొక్క అద్భుతమైన మర్మయుక్తమైన సత్యములను మనం అనేకములు ధ్యానిస్తూ వస్తున్నాం. రీతిగా గత వారంలో మనకు ధ్యానించిన వాక్యములో 5 సేవకులను మనము చూచాము. మొట్టమొదటిగా దేవుని యొక్క సేవకుడైనటువంటి ఎలీషాను చూచాము. రెండవదిగా ప్రభుత్వం యొక్క సేవకుడైనటువంటి రాజు యొక్క సేవకుడైనటువంటి ఆ యొక్క నయమానును చూచాము. మూడవదిగా నయమాని సేవకుడైనటువంటి ఒక సేవకుని చూచాము. నాలుగవదిగా దైవజనుని సేవకుని ఎహాదీని చూచి ఉన్నాము. ఐదవదిగా ప్రాముఖ్యమైనటువంటి సేవకురాలు చిన్నది ఎవరికి సహాయకారిగా ఉంటుంది, నయమాను భార్యకు సేవకురాలుగా ఉంటున్న చిన్న వివేక అద్భుతమైనటువంటి సలహాను బట్టి ఒక శక్తివంతమైన దేవుని కృపను ఆ రీతిగా 5 సేవకుల మధ్యన దేవాతి దేవుడు ఒక అద్భుతమైన క్రియను జరిపించి ఆయన మహిమను ఆ యొక్క విగ్రహారాధికుడైనటువంటి రింగోల దేవతను ఆరాధించేవాడైనటువంటి సిరియా దేశంలో నివసించేవాడైనటువంటి ఈ లోకరీతిగా ఆత్మదేవునికి శక్తిని తెలియనటువంటి ఒక సైన్యకాధికారి యొక్క స్థితిని మనము చూసినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి యోగ్యకరమైన దేవుని యొక్క కృప ఏమిటంటే కుష్ఠము నుంచి శుద్ధీకరించబడిన స్థితిని గత వారంలో మనకు ధ్యానించాం. తద్రీతిగా ఆ భక్తుడు 7 పర్యాయములు ఆయన ఆ యోర్దాను నదిలో మునిగి ఆయన స్నానం చేసిన స్థితిని కూడా 7 పర్యాయములు మనకు ధ్యానించిందాం. తద్రీతిగా ఆ వివేక స్వాస్థతను మనము చూచినట్టుగా ఈ దినమున ఆ దేవదాసుడు ఎవరైతే దేవుని యొక్క కృపను పొంది తనకున్నటువంటి బలహీనతలు అనగా లోకంలో అనేకములు ఉన్నాయి, కానీ ఆయనకి అధికారం ఉన్నది, ధనం ఉన్నది, ఆయన పరిచారకులు ఉన్నారు, అయితే ఆయన కొన్నటువంటి రింగోలు దేవత కూడా ఉన్నది, కానీ ఆయనకు స్వస్థతను అనుగ్రహించలేని పరిస్థితులు ఉంటుండగా ఒక చిన్న బాలుని యొక్క సలహా మేరకు ఆవిడ యొక్క సువార్త యొక్క మాట మేరకు ఆయన పొందినటువంటి స్వస్థతను బట్టి మనం దేవునికి మొట్టమొదటిగా మనము కృతజ్ఞతలు చెల్లించబడుతున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతమైన కార్యములు ఎలా ఉంటాయి అంటే విశ్వాస్యతను చూసే దేవుడు, మన యొక్క విశ్వాసతను మన యొక్క ఆత్మీయతని చూసే దేవుడు, దేవాది దేవుడు మన యొక్క హృదయాలను చూసే దేవుడు, మనలో ఉన్నటువంటి అతిశయములను అహంభావాలను చూసే దేవుడు, మన యొక్క ఆత్మీయతను పెంపొందించడానికి సాత్వికత్వాన్ని దీనత్వాన్ని కోరుకునే దేవుడుగా ఉంటున్నాడని ఆ యొక్క నయమాను ద్వారా మనకు చూచి ఉంటుండగా నయమాను ఈ దినమున 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ధ్యానిస్తూ వస్తున్నాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఈ దినాన చదువుకుంటున్నాం. 15వ వచనం ప్రారంభము. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించబడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి. హల్లెలూయా. The first act of the gospel is such. మొట్టమొదటి సువార్త అక్కడ చెప్పిన మాట ఏమిటంటే ఆ బాలిక నీవు దైవజనుడైనటువంటి ఎలీషా ముందర నిలవాలని చెప్పిన మాటని ఇప్పుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చేస్తున్నాడంటే ఆయనలో శారీరక స్వస్థత వచ్చినప్పుడు ఆయన దైవజనుడి యొక్క ముందరకు వచ్చి నిలుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతనికి పూర్వం అయితే దైవజనుడి వాకిట నిలబడి ఆయన వస్తాడేమో, ఆయన వచ్చి నాకు స్వస్థత చేస్తాడేమో అని అతిశయపడినటువంటి నయమానులో ఏ విధమైన మార్పులు చూస్తున్నామంటే ఆయనలో ఉన్నటువంటి
మనం గ్రహించాలి. Then he could find it that Jehovah is God. Hallelujah. ఒక్కసారి ఆయన వచ్చిన కారణం ఏంటంటే శరీర శుద్ధీకరణగా వచ్చాడు, కానీ దేవుని కనుగొనడానికి రాలేదు. He didn't come over here to find the, to embrace the Jehovah word of God. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడానికి రాలేదు, కానీ ఆయన స్వస్థత పొందడానికే వచ్చాడని మనం గ్రహించాలి. ఆయన స్వస్థత పొంది దాన్ని చెడిపోదామని వచ్చాడు, కానీ the God miraculous activity has been done over there. దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక మిరాకిల్ అక్కడ మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి రిమోట్ దేవుడిని ఆరాధించే వ్యక్తిలో యెహోవా దేవుడే ఒక గొప్ప దేవుడని 7 పర్యాయములైన నీటిలో మునగగానే స్నానం చేయగానే యెహోవాయే దేవుడనే ఒక శక్తివంతమైన ఆత్మీయ స్థితిని ఆ బిడ్డలో కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు మనందరికీ చాలా మందికి ఉన్నాయి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో జీవిస్తుంటామో, వాక్యానుసారం జీవిస్తుంటామో, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. God is to speak with the people, God is to speak with the believers, God is to speak with the people who are going to the feet of Jesus. క్రీస్తు వారి యొక్క పాదముల దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్క పీడలో దేవుడు మాట్లాడతాడని మనం గ్రహించబద్దమవుతున్నాం. అప్పుడు మనం ఆత్మ జ్ఞానాన్ని పొందుతున్నామా లేదని గ్రహించాలి. నయమానం మనకు నేర్పుతున్నాడు. నయమానం దేవుడు అంటే తెలియదు, ఆత్మ అంటే తెలియదు, యెహోవా దేవుడు అంటే తెలియదు. యెహోవా దేవుడు యొక్క దైవజనుడు క్రియలు చేస్తాడని తెలుసు, కానీ now he could find that God can do miracles through their disciples, through their godliness అని ఆయన గ్రహించి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఆయనను ఆయన మనుషులందరూ తిరిగి వచ్చి అతని ముందర నిలిచి క్రీస్తు వారి 10 మందికి స్వస్థత చేసినప్పుడు ఎవరైతే 10 మంది శుద్ధులయ్యారని దేవుడికి తెలుసు, కానీ ఎవరు తిరిగి వచ్చారు? కానీ జీసస్ ఆయన ఎవరై ఉన్నాడు? సమరయుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరైతే సమరయుడంటే ఈయననే ఐడిల్ వర్షిప్ ఇండివిజువల్, ఆ యొక్క లోకరీతిగా ఉన్నటువంటి విగ్రహములను ఆరాధించేవాడని మనం గ్రహించాలి. అదే నయమాను కూడా రిమోట్ విగ్రహాన్ని ఆరాధించేవాడుగా ఉంటున్నాడు. రిమోట్ దేవుడిని ఆరాధించేవాడుగా ఉంటున్నాడు. ఆయనే కాదు, ఆయన యొక్క రాజు కూడా లాంటి వాడని ఆయన తెలియజేస్తూ వస్తున్నాడు. ఆ రీతిగా ఆయనలో ఒక మెటమార్ఫోసిస్ అనగా రూపాంతరం జరుగుతున్నది. ఒక దేవుని క్రియ నుంచి మరి యొక్క దేవుని యొక్క అద్భుతమైన స్థితిలోనికి ప్రవేశించే యోగ్యతను ఆ యొక్క నయమానం అంగీకారాన్ని తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క అద్భుతమైన శక్తిని మనం కనుగొన్నామో మనలో నయమానంలో వచ్చిన మార్పు రావాలి, నయమానంలో వచ్చిన ఆత్మీయ స్థితి కలగాలి, నయమానంలో వచ్చినటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనం చూడాలి. ఆత్మ వాక్యము మనకు తెలియజేస్తుండగా అక్కడ మరి యొక్క సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చిత్తగించుము, దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నువ్వు నీ దాసుడైన నా యొద్దకు నా యొక్క బహుమానం తీసుకోవలసిందని అతనితో చెప్పగా, ఇక్కడ ఏమంటాడు? ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్ గివెన్ ఫర్ us. ఆయన మన వరకు ఒక మంచి మాటను తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్టేట్మెంట్ లో ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఎలాంటి సాక్ష్యం అంటే ఆయన ఎవరైనా తల్లి అప్పటి వరకు కూడా రిమోట్ దేవతను ఆరాధించేవాడుగా ఉంటున్నాడు. వెరీ మచ్ వర్షిపింగ్ ద ట్రూ గాడ్. ఆ రిమోట్ దేవత ఏమిటంటే సన్ గాడ్. ఆ యొక్క సూర్యదేవ దేవునికి ఒక అఫిలియేషన్, ఒక రెండో ఉపదేవతగా ఉంటుంది. సూర్యదేవునికే ఉపదేవత రిమోట్ దేవత. ఆయన ఆరాధించి ఆ దేవుడినే ప్రార్థించేవాడిగా ఉంటున్నాడు. ఆ దేశంలో అందరూ అలాంటి వాడిగా ఉంటున్నారు. కానీ ఆయనలో ఆత్మ మార్పు, ఆత్మ జ్ఞానం మార్పు వస్తున్నది. ఒక్క నిమిషంలోనే ఆయనలో ఒక మార్పు వచ్చేసింది. ఒక్క నిమిషంలోనే ఆయనలో ఒక నిజ
చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటలో 2 మాటలు సత్యాన్ని చూస్తున్నాం. ఆ ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమంతటి ఎందును మాట చెబితే మనకి ఇండియాలో గొప్ప ఇబ్బంది అయిపోతుంది. If you don't get to speak this word in India, there are so much problems for us. కానీ నయమాన్ అంటున్నాడు మన దేశంలో అటువంటి నయమాన్ కూడా మన దేశంలో ఆరాధించే దేవతలు ఆరాధించేవాడే నయమాన్ కూడా ఆ యొక్క సిరియా దేశంలో ఆ విగ్రహాలు కట్టుకొని వారు ఆరాధించేవారుగా ఉంటున్నారని మనం గ్రహించబద్దలమవుతున్నాం. ఆయన మాట్లాడిన మాటలు ఈ యొక్క శక్తివంతమైన వాక్యములన్నింటిలో కూడా ఒక విగ్రహారాధకుడిగా చెప్పబడుతున్నటువంటి ఒక సైనికాధికారిగా చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క నయమాన్ని చెప్పిన స్టేట్మెంట్ ఆ క్వాలిటీ స్టేట్మెంట్ ఇంతవరకు బైబిల్లో నేను కనిపెట్టాను. లోకమంతటిని ఆయనే, లోకమంది ఇంకొక దేవుడు లేడని చెప్తున్నాడు. ఆయనే దేవుడు అయితే లోకమంది ఇంకెవరు దేవుడు లేదంటున్నాడు. హల్లెలూయా. ఆయనలో ఎంత ఆత్మజ్ఞానం వచ్చిందంటే గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ ద జెంటిల్‌మెన్. God is totally speaking spiritually with the నయమాను నయమానుతో దేవుడు మాట్లాడుతున్న స్థితిని చూసినప్పుడు how the act of spirit is working for the believers. విశ్వాసులు ఆత్మీయ శక్తి ఎలా పనిచేస్తుందని ఎహెజ్కేలు భక్తుడు తెలియజేస్తున్నారు. చూడండి, ఎహెజ్కేలు 11వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినప్పుడు శక్తివంతమైన మాటలు మనం అక్కడ చదువుకుంటూ వస్తున్నాం. నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసము గుండెని వారికి ఏక మనస్సు కలుగ చేసి వారి యందు హల్లెలూయా వారి యందు నూతన ఆత్మను పుట్టించడము. Then the act of spirit is working over there in the intimate one. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తారో దేవుని యందు విశ్వసించి దేవుని యందు స్పష్టతగా నయమాను వలె ఒక సేవకుడు చెప్పిన మాటను విని ఆ యొక్క బ్లడ్లో ఏ పర్యాయం స్నానం చేసుకుని వచ్చి శుద్ధీకరింపబడినప్పుడు ఏం జరిగింది తల్లిదండ్రులు ఒక నూతనమైనటువంటి ఆత్మను దేవుడు ప్రవేశపెడుతూ ఉన్నాడు. మనుషుడు హ్యావ్ టు ఫీల్ అండ్ బిలీవ్ లైక్ దిస్. ఒక విశ్వాసి ఏ రీతిగా నమ్మాలంటే మనలో దేవుడు ఒక నూతన ఆత్మను పెట్టాడు అనే మాటను మనం గ్రహించాలి. ఆ రీతిగా నీవు గ్రహించినప్పుడు ఆత్మీయంగా నీవు బలపడినప్పుడు నిజమైన విశ్వాసమే కాదు. ఇట్ ఇస్ వర్డ్ లో చెప్పాడంటే చేస్తాడంటే నా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. నూతన ఆత్మను ఏం పెడుతున్నాడంటే అక్కడ వారి యందు నూతన ఆత్మను పుట్టించను. న్యూ క్రియేషన్ నీవేమైపోతావట నూతన సృష్టిగా మార్చుకుంటావు. నేను ఒక నూతనమైనటువంటి వ్యక్తిని నీకు నీవుగా కనుగొనాలి. దేవుడు చెప్పిన మాట తప్పక చేస్తారు. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అంతకు ముందు ఉన్నటువంటి గుండె ఎలాంటిది? ఆయన గుండె రాతి గుండె. ఆయన దేవుడికి ఆయన నాకు స్వస్థత ఇవ్వాలి, ఆయన నన్ను చేయి ఉంచాలి, నేను తీసుకొచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళాలని అలాంటి వ్యక్తికి ఏమైంది? ఇప్పుడు ఆయన ముందర నిలబడడానికి ఏం కావాలి తల్లి? మాంసపు గుండెను వ్యక్తి మాత్రమే కాకుండా లోపల ఏమైందంటే నూతనమైన ఆత్మను పుట్టించను. పుట్టించడం అంటే దేవుడు మరణాన్ని నీ కొరకు తన యొక్క స్థితిని బట్టి నూతనమైన ఆత్మను పుట్టించడానికి నేను ఎప్పుడైతే విశ్వాసంతో బాప్తిస్మం తీసుకుంటావో రక్షించబడతావో దేవుని పక్షాత్తాపంతో దేవుని నూతనమైన స్థితిలోనికి వస్తావు. అప్పుడు God created puts his spirit. ఒక నూతనమైనటువంటి సృష్టి నీలోనికి ప్రవేశిస్తుంది. అది నీవు అనుభవిస్తున్నావా లేదా నయమాను వలె అని నువ్వు గమనించాలి. ఒక మేళను అనుభవించలేకపోతే నువ్వు స్పష్టంగా దేవుని నీతియుక్తమైన ఆత్మీయ స్థితిలో విశ్వాసతలో జీవించలేదని నీకు నీవుగా ప్రశ్నించుకోవాలి. నీకు నీవుగా ఒక ప్రశ్న వేసుకోవాలి. నాలో నూతన ఆత్మ దేవుడు పుట్టించారా లేదా? నేను ఈ లోపలిగా ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నానేమో కానీ నాలో నూతనమైన ఆత్మ దేవుడు పెట్టారా లేదా? నయమానికి పెట్టినట్టని మనం గ్రహించాలి. నయమాన్ని ఏం చేసి పెట్టాలి? ఆయన ముందర నిలవడానికి ముందు ఎవరిబడి ఆయనకి సైనికులతో కూడా అందరూ వచ్చి దైవ
కృతజ్ఞత తన పరివారంతో కూడా ఎవరు ఏం చేశాడు తల్లి ముందర అప్పుడు దైవజనుడు ఎక్కడున్నాడు తల్లి కూర్చొని ఉన్నాడు హల్లెలూయా దట్స్ కాల్డ్ ది పవర్ ఆఫ్ గాడ్ అదే దేవుని యొక్క శక్తి నీ యొక్క స్థితిగతులన్నీ కూడాను మారిపోయింది ఒక కర్మయుక్తంలోనికి ఆత్మీయ స్థితిలోనికి ప్రవేశిస్తామని నువ్వు గమనించాలి దైవాన్ని మనకు నేర్పిస్తున్నాడు ఇరిమియా భక్తుడు కూడా మరొక మాటలు తెలియజేస్తున్నాడు చూడండి 24వ అధ్యాయంలో 7వ వచనం ఇరిమియా గ్రంథంలో చూసినప్పుడు మన యొక్క సత్యాన్ని భక్తుడు తెలియదు నా యొక్కకు తిరిగి రాగా నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయంలో వారికి ఇచ్చేదను. మళ్ళా ఇంకొక క్రియ జరుగుతా ఉంది అక్కడ. దేవుడే రెండు క్రియలు చేస్తున్నాడు. ఎవరు మనకమనంలో ఒకవేళ రక్షించబడ్డామని అనుకుంటున్నామేమో నో, ఆయన నూతనమైన హృదయాన్ని మనకి ఏం చేస్తాక అక్కడ ఏమంటారు నూతనమైన హృదయంలో ఇచ్చేదను అంటే హల్లెలూయా. అంతకుముందు ఏమంటారు సృష్టిస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు దీక్ష ఆయన చేత నూతనమైన హృదయాన్ని కలిగిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని క్రియలు ఎలా ఉంటాయంటే ఆయన విశ్వసించినప్పుడు నయమాలలో ఉన్నటువంటి పాత జీవితం అంతా కూడాను ఆయన వీడియో అయిపోయింది. అంతకుముందు ఆయన దేవతల దగ్గరికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ కాడు పట్టుకొని ఈ కాడు పట్టుకొని వచ్చిన నైమాను ఈ దేవతలు పట్టుకొని వచ్చినాడు. ఏమవుతున్నాడు కంప్లీట్ గా వార్షలో ఇక ఆ మనస్సులో లేకపోయేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నూతనమైన హృదయమును నూతనమైన ఆత్మను ఆయన నయమానులోనికి ప్రవేశింపజేశాను. అందుకనే అంతకుముందు ఉన్నటువంటి గుణమంతా కూడా హాట్ అంతా మెత్తనైన హృదయంగా మారిపోయిందని మనము గ్రహించాలి. మరొక సత్యాన్ని చూస్తున్నాం చూడండి. అద్భుతమైన మాటలు 11వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనాన్ని మనం చూసినప్పుడు మరొక సత్యాన్ని ఆత్మదేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి 11:27 నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి కాక ఎవరునూ కుమారుని ఎరుగడు కుమారుడు కాకను కుమారుడు ఎవరికి ఆయన బయలుపరుచును ఉద్దేశించును వాడు కాకను మరి ఎవరునూ తండ్రిని అప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతా ఉంటుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మల క్రియలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే నీవు స్పష్టంగా నయమానవలే గాఢపరిచిపోయి దేవుని యొక్క మాటలని విని నీవు ఆ రీతిగా క్రియలు చేస్తావు. తద్రీతిగా నీ యొక్క క్రియలలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఏమిటంటే తండ్రి అయిన దేవుని నీవు తెలుసుకుంటావు, కుమారుని తెలుసుకుంటావు, అదే రీతిగా పరిశుద్ధాత్మను కూడా అనుభవించి తెలుసుకుంటావు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు. హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క కృపను బట్టి ఆత్మశక్తి యొక్క కృపను బట్టి నయమానలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఏమిటంటే విగ్రహాలు ఇక్కడ ఏమైపోయారు కదా ఇప్పుడు ఆత్మను ఆరాధించే ఒక భక్తుడైపోయాడు. హల్లెలూయా. అనే విగ్రహారాధన చేసే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మార్పు ఎందుకు వచ్చిందంటే ఆయనలో స్పష్టమైనటువంటి వాక్యానుసారం జీవించే యోగ్యత బిడ్డగా వచ్చిందని మనం గమనించాలి. మనం మన కుటుంబాల్లో అనేక రీతిలో క్రైస్తవంలో జీవిస్తున్నాం, వాక్యానుసారం జీవిస్తున్నాం, విశ్వాసతలో జీవిస్తున్నామని అనుకుంటున్నామేమో. But you are not able to possess the Spirit of God. దేవుని యొక్క ఆత్మను పొందలేకపోతున్నప్పుడు ఏ విధమైనటువంటి స్వస్థతలు ఉండవు, ఏ విధమైనటువంటి మార్పులు ఉండవు కుటుంబాల్లో. It will be continued forever and ever like that only. ఆయనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన క్రియ ఏంటంటే స్వస్థత పొందుదామని వచ్చాడు అంతేగాని దేవుని ఆరాధిద్దామని రాలేదు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆత్మీయ స్థితిలో ఎదుగుదామని రాలేదు. కానీ ఆయన స్వస్థత కొరకు వచ్చాడు. మార్పు అనేది మళ్ళీ ఏమొస్తుందంటే ఆయనలో దేవుని యొక్క శక్తి ప్రవేశిస్తుందని మనం గమనించాలి. మనం కూడా అనేక సార్లు దేవుని యొక్క ఫలితాలను పొందుతూ ఉంటాం. ప్రార్థనలో విశ్వాసంతోనే వస్తాం, కానీ మనలో మెటమార్పు తీసుకోగలదు. అంతవరకు దేవుడు నాకు చదివించాడు బస్ పాస్ అయ్యాను బస్ ఇక అంతే. We will not be leading our life to the spirituality like నయమాను వల్లే మనం అక్కడ స్పిరిచువల్ గా ఎదగలేకపోతున్నాం. మనలో అద్భుతమైన క్రియలు దేవుడు చేస్తూనే ఉంటాడు, కానీ మనలో ఆత్మ కార్యం జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే దాన్ని అంతవరకు
వరకే. నయమాను ఎలా వచ్చాడో అలాగే వచ్చారు, కానీ దేవుని ఎదుర్కొండానే వెళ్ళిపోతున్నారు. దేవుడు క్లీన్ చేస్తాడు అనుకుంటున్నాడు, అంతవరకే మనసుని అట్లా పెట్టేస్తున్నారు. దే షుడ్ హ్యావ్ టు ఫీల్ అండ్ చేంజ్ దర్ మైండ్ అండ్ లీవ్ ద ఓల్డ్ ప్లేస్ అండ్ దే హావ్ టు ఎంటర్ ఇంటు ది న్యూ ప్లేస్. ఆ యొక్క నూతనమైనటువంటి ప్రదేశంలోకి ప్రవేశించాలి. ఆ నూతనమైన ప్రదేశమే దైవదేవుని యొక్క సన్నిధిని ఆ యొక్క నయమాను తెలియజేస్తున్నాడు. ఆయన పెద్ద సైనిక అధికారిగా ఉంటున్నాడు, కానీ ఈ నెవర్ failed to see the God before Elisha. ఆ రీతిగా ఉన్నప్పుడు ఎబిసీయులకు రాసిన పత్రికలు మరొక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అద్భుతమైన మాటను ఇక్కడ చూస్తున్నాం. 1వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఏంటిదా? వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిన వారు మనందరం అని మనం కనుక్కోలేకపోతున్నాం. అయినా వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద స్పిరిట్ ఆఫ్ ది గాడ్ స్పిరిట్. మాట దేవుడు చెప్పిన మాట ముద్రించబడింది అంటే మనకి ముద్రించబడాలని తెలుస్తుంది కదా. మరి వై వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద స్పిరిట్ ఆఫ్ ది గాడ్ దట్ ఇట్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఎందుకు మనం కనుగొనలేకపోతున్నాం? దేవుడైతే ఇది ఆత్మశక్తి ఇచ్చారని చెప్తున్నాడు. నెక్స్ట్ చదువుతుంది. ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఉన్నాడు. మన స్వాస్థ్యములకు అంటే సంచకరు అంటే వాట్ ఇస్ తెలుగు మీనింగ్? ఇంగ్లీష్ ఈజ్ షూరిటీ. హల్లెలూయా. ఈజ్ షూరిటీ ఫర్ us. ఇంగ్లీష్ అంటే బాగా అర్థమైంది. సంచకరు అంటే కష్టం అవుతుంది. ఈజ్ షూరిటీ. వ్యాపార షూరిటీ పెడితే లోన్ ఇస్తారు. దేని సంచకరు ఉన్నట్టు స్వాస్థ్యము నిత్య జీవానికి స్వాస్థ్యము మనకి. ఆ స్వాస్థ్యానికి ఏమంటున్నాడు? ఈ షూరిటీ ఫర్ us. నీ పక్షంగా దేవుడు నిలబడుతున్నాడని నీకు సెలవిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ స్థితిలో ఎదుగుతావో అప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండి ఐ యామ్ హియర్ టు టేక్ యూ టు ద ఇటర్నిటీ, నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి యోగ్యత నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నయమానికి అదే జరిగింది. హల్లెలూయా. ద ఓన్లీ ఇండివిడ్యువల్, ఓన్లీ ఒక వ్యక్తి ఆయన నయమానే సిరియా దేశంలో రక్షించబడిన వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. బికాజ్ ఎందుకనగా ఆయనలో ఏం జరిగిందని దేవుని యొక్క సంపూర్ణమైన విశ్వాసతను కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తిని పొందిన వాడిగా ఉంటున్నాడని మనము గ్రహించాలి. ఆత్మ కార్యములలో జరగాలంటే నయమానే మన గుర్తు. నయమానే మనకి సాక్ష్యం. మన భారతదేశానికి నాకు బాగా నచ్చాడు. మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇది గురించి తెలుసుకోవాలి. ఆయనలో ఉన్న మార్పు ఎలా ఉందంటే ద గ్రేటెస్ట్ గాడ్ ఏమంటున్నట్టు ఈ లోకంలో అనేక మంది దేవుడు ఉన్నారంటే కానీ మరి యొక్క దేవుడు అది మరి యొక్క మాటలు చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా మాటలు మాట్లాడుతున్నాడంటే శక్తివంతమైన మాటలు ఆయన మనకు తెలియజేస్తున్నాడు. మనం కూడా ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నయమాల వల్లే మనం స్థిరపరచబడాలని దేవాది దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. కొన్ని సత్యాలను ఆయన ఏం చేశాడో కనుక్కుంటాం. యెహోషువ 7వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినప్పుడు ఒక సత్యాన్ని యెహోషువ భక్తుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలు వారి గోత్రంలో వలసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. యూదా వంశము దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశము పట్టబడెను. జరహీల వంశము పురుషుల వంశము దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతని ఇంటి పురుషుల వంశము దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జరహు మునిమనుడు జబ్ది మనుడు కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నేను వేడుకొంటున్నానని చెప్పగా
నీవు చేసిన దాన్ని మనకు దేవునికి లోబడుట నేర్పుతున్నాడు యెహోషువ. దేవునికి లోబడుట. We have to take ourselves that you are nothing over here. దేవునికి లోబడే స్థితిని ఏమైతే ఉన్నావో నీవంతా కూడా నయమాను వలె లోబడే స్థితి కావాలి. నయమాను ఏ రీతిగా లోబడుతున్నాడు? సైనికాధికారిగా ఉన్నాడు, వారికి విజయాలను చేసిన వాడిగా ఉంటున్నాడు, కానీ దేవునికి లోబడిన వాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క క్రియలను ప్రతిఫలింపబడిన ఒక యోగ్యతను సంపాదించుకున్న వాడిగా ఉంటున్నాడని మనము గమనించే బద్దలమవుతున్నాం. రెండవదిగా చూస్తున్నాం, 8వ వచనం ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి ఏ రీతిగా మనం అతిశయించాలని తెలియజేస్తున్నాడు. 9:24వ వచనము. హల్లెలూయా. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును కలిగించుచు యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి ఏ అతిశయింపవలను. నన్ను ఏంటంటే పరిశీలనగా బట్టి అది ఇది మనకు కావాలి. పరిశీలనగా అంటే ఎలా? పరిశీలనగా సూక్ష్మముగా తెలుసుకోవాలి. మామూలుగా తెలుసుకుంటాం అందరూ. అంటే లోతుగా వెళ్ళబడుతున్నాడు. దేవుని యొక్క స్థితిలోనికి నువ్వు పరిశీలించే యోగ్యతను సంపాదించుకోవాలి. నాట్ మీన్స్ యూ షుడ్ హ్యావ్ టు బికమ్ ఏ సైంటిస్ట్. థియలాజికల్ సైంటిస్ట్ అయిపోవాలి మనందరం కూడా. ఏమంటే పరిశీలనగా తెలుసుకున్నప్పుడు ఏమవుతాం? ఒక అతిశయం వల్ల ప్రవేశిస్తుంది. గ్రేట్ గాడ్, దేవుడు గొప్పమైన దేవుడు అని నువ్వు చెప్తావు. ఆయన నేను అతిశయిస్తావు. గైమాన్ కూడా అంతే ఇక్కడ జరుగుతుంది. ఇమ్మీడియట్ గా ఆయన ఒక మార్పు వచ్చింది. నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఆయన నేను నూతనంగా ఏ దేవుడు కనుగొన్నా నా దేవుడు గొప్ప దేవుడు, గొప్ప ఆయనే దేవుడు అని చెప్తున్న మాటను మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. తండ్రిగా నయమాను మనకి కొన్ని సత్యాలను తెలియజేస్తుండగా మరి యొక్క మాటని మనం చూస్తున్నాం. 2వ గ్రంథంలో నయమాను మాట్లాడిన మాటని మరి యొక్క సత్యాన్ని మనం గమనిస్తూ వస్తుండగా అద్భుతమైన మాట 15వ వచనాన్ని చదువుకుంటున్నాం. అర్పింపలు దాసుడైన నాకు ఇప్పించకూడదా? ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఒక ఆత్మ జ్ఞానము ఆత్మశక్తి నీలో ప్రవేశించినప్పుడు ఏ విధమైన మార్పు వస్తుందంటే, రెండవ మార్పు ఏమొచ్చింది ఆయనలో? మొట్టమొదటి 17వ వచ్చిన ఫస్ట్ చేంజ్ ఎవరు మనలో? కొంతమంది ఏమంటారు? ఇక్కడ అంటారు, అక్కడ అంటారు, అక్కడ అంటారు, ఇక్కడ అంటారు. చర్చిలు కూడా అంతే. గుడ్డలు పట్టించుకుంటారు, అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు. చర్చిలో వాళ్ళు కూడా నాగపట్నం వెళ్ళావా? కొట్టించుకుని వచ్చావా? వాళ్ళు ఎవడో ఒకటి గుండె కొట్టేసి కత్తి పెట్టి పోస్తాడంట, డబ్బులు ఇయ్యలేదు. The people who are going to the goddess, they are taking these scratches on their heads because of their ignorance and innocence. ఏమేం చెప్తున్నాడు నయమానం? soon after he became Christ not man. యెహోవాకు తప్ప దహన బలియైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు అప్పుడు వారికి పెద్ద ఫోర్స్ఫుల్ గా చేసినటువంటి వాడు ఆయనలో ఒక మార్పుని మనం చూస్తూ వస్తున్నాం. ఏ రీతిగానో ఏ మాత్రము చేయాలంటున్నారు. మనలో కూడా అతను ముందున్నటువంటి పాప జ్ఞానం ఏదైనా ఉంటే దాన్ని అసలు మనసులో పట్టి తెచ్చుకోకూడదు. We should not count and stretch మైండ్. అయితే మనసులో స్ట్రెచ్ చేసుకోకూడదు ఆలోచనని. అలా ఉంది ఇలా ఉంది అనుకున్న మాటలు కూడా మనం తీసేసుకోవాలి. నయమంలో ఎంత మార్పు వచ్చిందంటే ఇమ్మీడియట్ గా ఒకటే ఒక స్టేట్మెంట్ దేవుడు ముందు చెప్తా ఉన్నాడు, నేను ఇకను అర్పించను అని. రెండవది కోరిక అడుగుతున్నాడు, కంచర గాడిదలు మోయిపాటి మన్ను ఈ దాసులైన నాకు ఇప్పించకూడదా? ఎందుకంటే మన్ను ఆయన ఏం చేస్తుంటాడు? అది
స్నానం చేస్తాడా మంది రాష్ట్రపతి? వై హీస్ ఆస్కింగ్ దట్ మనం నేర్చి మాట్లాడము. రండి 20వ అధ్యాయము 24వ వచనంలో చూసినప్పుడు ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. 20:24 మంచి బలిపీఠము నా కొరకు చేసి మంచి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను మట్టి బలిపీఠము మా కొరకు చేసి దహన బలులను సమాధాన బలులను దేవుడు చెప్పిన మాటని అప్పుడే కనుక్కున్నాడు. నయమాన్ అప్పుడే సువార్తలోకి వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని తెలుసుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి బలులు వద్దంటున్నాడు, ఆ బలిపీఠం వద్దంటున్నాడు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ దట్ బలిపీఠము ఈజ్ రీప్లేసింగ్ దట్ బలిపీఠం ది గాడ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బలిపీఠంగా ఎందుకు ఆ దేశంలో బట్టి చాలుదా? ఎంత విశ్వాసం అంటే, ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఈ దేశం నుంచి మట్టి తీసుకుని వెళ్ళి ఆ దేశపు మట్టితోనే ఆయన బలిపీఠం కట్టడానికి బయలుదేరాడు. హల్లెలూయా. అంత మార్పు, కఠినమైన మార్పులు రావాలి మనలోకి వచ్చినట్టు. మన అనేది ఈజీ వే ఆఫ్ గెటింగ్ గాడ్స్ స్ట్రెంగ్త్. ఊరి సింప్లిఫై, సింపుల్ గా రావాలి, సింపుల్ గా పోవాలి. కానీ నయమాన్ అయితే రెండు కంచెలు కాదు ఎస్టిమేట్ వేసాడు. 2 కంచెలు కాదు అయితే నాకు బలిపీఠం వస్తున్నాడు. A fitting answer, a fitting question is put into the దైవజనుడు ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తాడు. 2 కంచెలు సరిపోతాయి బలిపీఠానికి. ఆ యొక్క బలిపీఠానికి కావాల్సిన మన్ను నాకు ఇప్పిస్తావా అని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఎంత గొప్ప భక్తి పరుడు చూడండి. ఆయనలో దేవుని రేపటి నుంచి ఆరాధించే క్రమాన్ని కూడా ఆలోచిస్తున్నాడు. రేపటి చర్చికి వెళ్ళాలా, రక్షించబడగల చర్చికి వెళ్ళడానికి మళ్ళీ తక్కువ అవుతుంది, రాలేదు. ఆ రోజు ఫైనల్. నెక్స్ట్ నుంచి మళ్ళీ 4 రోజులు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ టైం లేదు. ఈయనంటే రేపు నుంచి ఎలా ఆరాధించాలో ఆలోచిస్తున్నాడు. ఏ దినాన్ని రక్షించబడ్డారో ఆ దిన ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. నేను రేపటి నుంచి నేను ఏ రీతిగా ఆరాధించాలి, ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉండాలి. మా దేశంలో అయితే బలిపీఠాలు లేవు. ఆ బలిపీఠాలు కట్టడానికి అక్కడ ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మట్టిని, ఇక్కడ బలిపీఠాలు తయారు చేసే వాళ్ళు తీసుకుని వెళ్ళాడని మనం అనుకోవాలి. హల్లెలూయా. టీచింగ్ మనకి దేవుని ఎలాగా ప్రార్థించాలి, ఆరాధించాలి దైవాన్ని మనకి నేర్పిస్తున్నాడు. ఒక విగ్రహారాధికుడిగా ఉండి దేవుని యందు విశ్వాసంలోనికి వచ్చిన ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి సైనికాధికారి మనకి నేర్పుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఎప్పుడైతే రక్షించబడ్డావో యూ షుడ్ హ్యావ్ టు ఫీల్ టైమ్ టు గో విత్ ది గాడ్. దేవుని సన్నిధికి వెళ్ళడానికి నీ మనసును స్థిరపరచుకోవాలి. ఆయన సైనికాధికారి ఎందుకమ్మా? సైనికాధికారి రోజు లెఫ్ట్ కొట్టాలి 24 hours. అయినా దేవుడిని ఆరాధించాలి. నాకు ఒక బలిపీఠం కావాలని అప్పుడే ఆయనలో దేవుడు ఆత్మ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. మనమైతే విల్ బి చెకింగ్ అవర్. మనమైతే ప్రతినిత్యము మనకున్నటువంటి యోగ్యతను బట్టి, మనకున్నటువంటి క్రియలను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది థింగ్స్. దేవుని పనులు పోస్ట్పోన్మెంట్ అంటే ఏంటంటారు దాని తెలుగులో? వాయిదా పద్ధతులకు అలవాటు పడి ఇది కూడా వాయిదా వేస్తున్నాం. వాయిదాలపై టీవీ, వాయిదాలపై సొమ్ములు, ఇది అలవాటు పడి దేవుడు కూడా వాయిదాలతోనే. You have to take a hold of the glory of the God by living with the spirituality like Naaman. నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉండదు ఆయన అంటున్నాడు. రేపటి నుంచి నేను అదే దేవుడిని ఆరాధించాను కదా. మట్టివు స్వామి నేను తీసుకొని బలిపీఠం కట్టుకుంటాను. మరొకసారి నెట్టి మాట్లాడము అద్భుతమైన మాటని దైవాది దేవుడు చెప్పిన మాటని చేస్తున్నాడు. మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించవలెను. ఎవరు చెప్పిన మాటలని? దేవుడు చెప్పిన మాటని స్పష్టంగా ఆయన నేర్చుకున్నాడు. రక్షించబడిన వెంటనే ఆయనలో మార్పుల్ని మనం చూస్తూ వస్తున్నాం. తగినట్టుగా ఆయన చెప్పినటువంటి వాక్యానుసారమైన స్థితిని మనము చూసినప్పుడు మన యొక్క సత్యాన్ని మనము గ్రహిస్తూ వస్తున్నాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనాన్ని చూసినప్పుడు మరొక సత్యాన్ని మనం గ్రహిస్తూ వస్తున్నాం. మత్తయి 5:38. పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుడేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాడి వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవరైనా నీ మీద వ్యాసము వేసి నీ అంగీ తీసుకుని కోరే వారికి నీ పై వస్త్రములు కూడా ఇచ్చివేయము. ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వారితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. ఇది ఇక్కడ నయమానికి స్పష్టంగా వస్తుంది. నయమాన్ని ఎక్స్టెన్షన్ వస్తున్నాడు. ఇక్కడ ఆయన స్వస్థత రావడం ఒక కార్యం అయితే ఆయన కార్యంగా ఒక రక్షణలోకి వచ్చేస్తుంది. ఒక మైలు వచ్చాడు, ఇంకో మైలు వెళ్ళిపోతున్నాడు, ఇంకో మైలు అంటే దేవుని సన్నిధిలోకి. ఒక మైలేమో ఆయన స్వస్థత, ఒక మైలేమో రక్షణ. ఎంత గొప్ప పరిస్థితితో చూడండి. నయమాల్లో శక్తివంతమైన కార్యము, ఆత్మకార్యము జరుగుతూ ఉన్నది. రక్షించబడిన తర్వాత మన యొక్క స్థితిలో నయమాన్ని చూసి నేర్చుకోవాలి. చదువునంత కాలం మనకి ఇది బాగా ఫిట్టింగ్ గా ఉన్న నయమాన్ని అనిపించింది. మనకి బాగా ఫిట్టింగ్. నయమాన్ ఈజ్ గ్రేట్ బిలీవర్ ఇన్ క్రైస్ట్ అని నాకు అనిపిస్తా ఉంది. ఒక అద్భుతమైన మాటని నయమాన్ మనకి తెలియజేస్తుండగా మరి యొక్క సత్యాన్ని మనము గమనిస్తూ వస్తున్నాం. 18వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. నా యజమానుడు మొరకుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని కూర్చి యెహోవాని దాసుడైన నన్ను క్షమించిన కాకని నయమాను చెప్పగా నయమాన్లో ఇంకో ప్రాబ్లం వచ్చింది. అక్కడేమో బలిపీఠం లేదన్నాడు, బలిపీఠాన్ని సంపాదించుకుంటున్నాడు. అక్కడేమో రిమ్మోన్ దేవతుంది, దేవుడు లేదన్నాడు, ఆయన సంపాదించుకున్నాడు. ఒక ప్రాబ్లం వచ్చిపోయినాడు. వృత్తిని బట్టి ఒక సమస్య వచ్చి పడింది. వృత్తిని బట్టి రాజుగారు వెళ్ళినప్పుడల్లా ఆయనతో పడిన వెళ్ళిపోవాలి. ఆయన వెళ్ళిపోయినప్పుడు రిమ్మోన్గుడిలో కూడా ఆయనతో పాటు వెళ్ళాలి. రిమ్మోన్గుడిలో రాజుగారితో పాటు కనిపించేవాళ్ళు. ఆయన రాజుగారు ఏం చేస్తే అక్కడ అది చేయాలి. ఇప్పుడు వెళ్ళాలా కూడదా? నేను ఎప్పుడు వరకు విగ్రహారాధికుడు కదా, యెహోవా దేవుని ఆరాధిస్తున్నాను కదా, ఇప్పుడు నేను గుళ్ళోకి వెళ్ళడానికి సమస్య. హల్లెలూయా! అద్భుతమైనటువంటి క్రియలు ఇందిరా నయమాన్ నేర్పిస్తున్నాడు. మనకు కూడా ఇవే ప్రాబ్లమ్స్, ఇవే సమస్యలు భారతదేశంలో ఏ రీతిగా మనము దేవుని అంగీకరించినప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏ రీతిగా ఉన్నాయి. మళ్ళా దేవుని గుళ్ళోకి నేను వెళ్ళాలంటే సమస్య కదా దేవా. అయితే దైవజనుడి నుండి ఆ యొక్క ఎలీషాతో ఆయన ఒక పర్మిషన్ అడుగుతున్నాడు. కెన్ ఐ డూ దిస్ వర్క్? నన్ను అడుగుతున్నాడు. మళ్ళా కూడా ఏ ప్రాబ్లమ్స్, ఏంటి ప్రాబ్లమ్స్? బొట్టు పెట్టుకోవచ్చా? మరి బొట్టు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని ఆరాధించు. ఇదే నేర్పిస్తున్నాడు నయమాను. నయమాన్లో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన స్థితి ఏమిటంటే, భారతదేశంలో మన పరిస్థితులు లేకుంటే, ఆ యొక్క చైనా దేశంలో పరిస్థితులు లేకుంటే, ఆ యొక్క అమెరికా దేశంలో పరిస్థితులు లేకుంటే, నీవు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించమన్నాడే కానీ బయలుటువంటి అలంకారాలను బట్టి దేవుని ఆరాధించే పని లేదు. You should have to worship the God with all the true strength. ఆ రీతిగా ఈ యొక్క నయమాన్లో ఉన్నటువంటి డౌట్ మనందరికీ కూడా ఉన్నది. మనందరికీ కూడా ఉన్నది. ఏంటి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆయనలో స్పష్టత వచ్చేసింది. ఇక నేను రిమ్మోను దేవతను ఆరాధించను, రిమ్మోను నా దేవుడు కాదు అని డిసైడ్ అయిపోయాడు. బట్ ఆయన వృత్తిని బట్టి ఆ రాజుగారు వెంట వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అక్కడికక్కడే ఈజ్ టేకింగ్ వన్ మోర్ డెసిషన్. పరిశుద్ధాత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ అపొస్తలుల కార్యములు ఏ రీతిగా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే 15వ అధ్యాయము 19వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా! అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక. అక్కడ ఒకటి కాపుతుంది. The greatest word had been put by Holy Ghost. పరిశుద్ధాత్మని చేత ఏ మాట పెడుతున్నట్టు కష్టపెట్టక. కష్టపెట్టబడిన దేవుని రక్షించబడిన వారిని ఏ కలగకుండా ఒక దయదంట కొత్తగా అన్ని జనులు దేవుని ఆలయంలోకి రావాలని వస్తున్నారంట.
మరి భారతదేశంలో దేవాలయాలకు వెళ్ళాలంటే చక్కగా తలస్నానాలు చేసుకొని పూలు పెట్టుకొని దేవుడి గుడికి వెళ్తారు, శుభ్రంగా వెళ్తారు. అలాగే మన చర్చకు ఒక ఆవిడ చూద్దాం దేవుడి గుడిలో కానీ ఒక స్నేహితురాలు తీసుకొస్తే ఇక్కడ నుంచి ఆవిడ కేకలు పెట్టి ఎవరో పూలు పెట్టుకొచ్చింది వెళ్ళిపో అన్నాడు. అదేనా రక్షణ సువార్త? అదేనా రక్షణ సువార్త? అది కాదు. అందుకని పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. చూడండి, అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టకూడదు. భక్తం అనేది మనం నేర్చుకోవాలి. ఎవరైతే దేవుని సైడ్కి వస్తున్నారు, దేవుని వైపు వస్తున్నారు, రక్షించబడబోతున్నారు, రక్షించబడుతున్నారు, వారిని మనం ఏం చేయాలని తల్లి విషయం వాళ్ళు ఏమాత్రం కూడా వాడిని సంతోషపడుతున్నది చేయాలి. నెక్స్ట్ నాన్న సంబంధమైన అపవిత్రతలు, విగ్రహ సంబంధమైన అపవిత్రతలు, జారత్వములు, గొంతు పిసికి చంపిన దానిని, రక్తములు విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవల్లని 4 ఐటమ్స్ విసర్జించమన్నాడు. అట్లా స్ట్రాంగ్ గా ఉన్నాడు. మిగతా విషయాలను అది పెట్టుకొచ్చారు, ఇది పెట్టుకొచ్చారు. ఈ పెద్ద పాయింట్ అంటే నీకు ఆత్మీయంగా బలపడేస్తుంది, అన్ని జరిగిపోతా ఉంటాయి. దేవుడే నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడని నూతన ఆత్మనిస్తానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి నీవు దైవజనులను వారిని ఎందుకు ఇబ్బంది పెడతావు? డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. చక్కగా నయమాను మాట్లాడుతున్నాడు. అయ్యా నాకు సమస్య ఉంది, రేపు పొద్దున్న రాజుగారితో పాటు నా గుళ్ళోకి వెళ్ళాలి, ఆయనతో పాటు ఉండాలా, ఆయన ప్రక్కన ఉంచాలా, ఆయన నమస్కారం పెట్టండి, నేను చూడాలి, వెతుక్కుంటాను, అవి దట్ ఐ కెన్ డూ అని అడుగుతున్నాడు. మనం కూడా స్థిరపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి, దేవుని యొక్క ఆత్మీయతలో స్థిరపడాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని ఆత్మీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే నీరు నయమానులో వచ్చిన మార్పులు నీకు వస్తాయి. నయమానులో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ నీలోకి వస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాకపోతే నువ్వు నిజమైన విశ్వాసుని కాదు, లైక్ అనిజలుగానే ఉంటావు. నీలో ఒక న్యూ ప్రోడక్ట్ పెడుతున్నాడు ఆయన. ఆత్మనే సంచకర్మనిస్తున్నాడు. ఆ వాక్యం ఇంకా ఏ మతంలోనూ ఏ పుస్తకాల్లోనూ రాయబడలేదు. ఆత్మనే సంచకర్మని ఎందు ఉంచి ముద్రించింది అని అంటున్నాడు. ఎంతకంటే గొప్ప మాట ఇస్తుంది. గాడ్ ఇస్ స్పీకింగ్ కేటగారికల్లీ విత్ us. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ గ్రంథాల్లో నుంచి చూడవు. ఆయన ఒక నూతనమైన ఆత్మను ఇష్టం అనేది. యూ విల్ నాట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ ఇన్ ద బుక్స్ వాట్ ఆర్ దట్ ఇస్ ద స్క్రిప్చర్స్ హావ్ బీన్ టాట్ బై సో మెనీ పీపుల్. దేవుని ఆత్మీయ శక్తిని దైవాన్ని గ్రహించి ఒక శక్తివంతమైన అభ్యర్థనను తెలియచేస్తుండగా, అయ్యా మేము అది తినొచ్చా, ఇది తినొచ్చా, మా వాళ్ళు అందరూ వెళ్ళండి, నీ మనస్సాక్షిని బట్టి నువ్వు తీసుకో. అంతేకాని నీలో ఉన్నటువంటి ఆశ్చర్య బాగుందని చెప్పేసి రవిప్రసాద్ అంటే మా దాంట్లో ఒక ఆయన ఉన్నాడు, యూపీఎఫ్ ప్రెసిడెంట్ ఫౌండర్. చెప్పారండి, వెంకటేశ్వర స్వామి నుంచి తీసుకొచ్చిన ప్రసాదమే ఇంత లడ్డని తెచ్చారట. ఇట్లా తిన్నాడంట. తినచ్చా? వెంకటేశ్వర స్వామి అని చెప్పలేదు, లడ్డు తీసుకొచ్చి ఇచ్చాడు. తినచ్చా? నీకు తెలియనంతసేపు, నీకు జ్ఞానం లేనంతసేపు, నీ మనస్సాక్షి ఒప్పుకోనంతసేపు ఈ గోప దానికి కూడా ఇట్లానే ఒక ఇంట్లో ఏంటంటే క్రిస్మస్కి ఏమో పొలవాళ్ళు పంపిస్తున్నారంట. వాళ్ళు కూడా పాప సంక్రాంతికి కింద పంపారు. మా కొద్దాన్ని తీసేయండి అన్నాడు, ఇల్లు ఖాళీ చేయమన్నట్టు వెళ్ళిపోయారు. డోంట్ డూ ఆల్ దిస్. ఏదైతే తినాలి వాళ్ళైతే తినకూడదు. కష్టపెట్టక నువ్వు ఇంకేంటి దేవుని వాక్యాన్ని నేర్చుకునేది? నీ యొక్క అన్ని జనులైన వాళ్ళని రక్షించడానికి దేవుడు భూలోకానికి వచ్చాడు. వారి రక్షణార్థము నిన్ను ఒక సాధనంగా ఇక్కడ పెట్టాడు. కానీ నీవే పెద్ద హీరోయిన్ అయితే వీఆర్ నాట్ హీరోస్, వీఆర్ నాట్ హీరోయిన్స్, వీఆర్ ఓన్లీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. లైక్ నయమాను వలె ఒక అద్భుతమైన క్రియను మన కుటుంబాల్లో జరిపించాలి. ఆత్మశక్తిని నయమాను ఏ రీతిగా పొందాడో మనం గమనిస్తూ వస్తున్నాం. మన యొక్క రాజు వెళ్తాడు, స్వామి నేను అక్కడికి ఆయనతో వెళ్ళాలి కాబట్టి నాకు ఒక చిన్నపాటి పర్మిషన్ ఇవ్వలేదు. వెళ్ళండి, నేను వెళ్ళా శ్రీశైలం గుడికి వెళ్ళా, తిరుపతి వెళ్ళా, లక్ష్మణ దూరం వెళ్ళా, అన్ని తిరిగొచ్చా. ఏంటి వాట్ ఈస్ దేర్ అని తెలుసుకుందామని.
Am I worship them? No. మీ దేవుడు కూడా రాడు తెలుసు. ప్రపంచం ఇది. ప్రపంచంలో నువ్వు ఉంటున్నప్పుడు నీ దేవుని తెలియజేయాలంటే నీలో సాత్వికత్వము సహనము ఉండాలి. నువ్వు నేర్పాలి వాళ్ళకి నీ యొక్క సాక్ష్యాన్ని. నీవు సాక్ష్యాన్ని నేర్పితేనే ఒక అద్భుతమైన క్రియలు జరుగుతాయని మనం గ్రహించాలి. తద్రీతిగా దేవుని యొక్క క్రియలను బట్టి విషయం నీలో విషయం ఉండాలి. దేవుని యొక్క ఆత్మీయ స్థితి ఉండాలని నయమాను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరొక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందులకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీరు మనస్సులోని ఎడల, అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందులకు పిలిచినప్పుడు మిమ్మలను విందులకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సులోని ఎడల, వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో ఆ, దాని గురించి మీ మనస్సాక్షి నిమిత్తము ఆ. ఏ విచారణయు చేయకుడి. ఏ విచారణ చేయక ఆయన పూజ చేశారు, మార్నింగ్ చేశారు, అంటే పూజ మొత్తం జరిగిందా ఇవన్నీ అడిగి అవి మళ్ళీ తింటావా? దోసకి నీవు భారతదేశం మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, అందరితో మన స్నేహం ఉండాలి. ఎందుకు వెళ్ళి కానీ ఎన్ని పనులన్నీ నువ్వు ఏ పూజ చేశావు, మార్నింగ్ చేశారా, అర్చన చేసిన తర్వాత బాబునాడు వచ్చాడు ఇవన్నీ అడిగి చెప్తావా? అదే చెప్తున్నాడు. ఏ విచారణ చేయక తినుడే. అయితే ఎవడైనను మీతో ఆ, ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఆ, అట్లు తెలిపిన వారి నిమిత్తములు మనస్సాక్షి నిమిత్తము తినకుడే. సింపుల్ సింపుల్. బైబిల్ ఇస్ వెరీ మచ్ సింపుల్. ఏ కఠినమైంది కాదు, మనకు అర్థమయ్యే రీతిలోనే పరిశుద్ధాత్ముడు రాశాడు. నయమాన్ని బట్టి ఇదంతా జరుగుతుంది. నయమాను పర్మిషన్ తీసుకున్నాడు. హల్లెలూయా. నయమాన్ మన కోసం దేవుడిని పర్మిషన్ అడిగి తీసుకున్నాడు. దాన్ని బట్టి దేవుడు అమెండ్ చేశాడు. కంప్లీట్ గా ఎవ్రీథింగ్ హ్యాడ్ బీన్ అమెండెడ్. దేవుడు మార్పులు తీసుకున్నాడు. ఒక శక్తివంతమైన క్రియను నయమాన ద్వారా ఆత్మదేవుడు పౌలు భక్తుల ద్వారా కొరింథీ పత్రికలో అపొస్తలుల కార్యాలలో స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నాడు. మరి యొక్క వాటిని దాఖలు చూసిన కొరింథీలోని 31వ వచనము. కాబట్టి మీరు భోజనం చేసినను, భోజనము చేసినను, పానము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని అవమానపరిచే రీతిలో ప్రవర్తించకండి. దేవుని మహిమపరిచే రీతిగానే మీరు ఉండండి. నయమాన్ అందుకనే ముందుగానే ఒప్టెనింగ్ పర్మిషన్ ఫ్రమ్ గాడ్. నా వృత్తిని బట్టి ఈ సమస్య ఉంది దేవా, నా వృత్తిని బట్టి నేను మాత్రం ఆరాధించను, కానీ నా రాజుతో పాటు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వని నయమాన్ అడుగుతున్నాడని మనం గ్రహించబద్దులవుతున్నాం. తదరీతిగా పౌలు భక్తుడు కూడా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఏ రీతిగా ఉండాలి. ఇది ఎన్ని పర్మిషన్లు ఉంటాయి కదండి, ఇక లడ్లు బాగుండే నేను కొనుక్కోండి మనకు. కాబట్టి కొన్ని మనం వివేకంగా చేయాలి. దేవుని మనం ఎప్పుడు మహిమపరిచేటువంటి ఈ క్రియలు ఉంటే ఒక సిఐ మారిపోయాడు, హిందువుగా ఉన్న స్త్రీ మన సిఐఏ మారిపోయాడు. అప్పుడు అక్కడ మారిస్తారన్న వాడు నాకు వచ్చిన మరి వాడు పేతులు ఆడతారంట. హల్లెలూయా. ఇక్కడ సాక్షి చెప్పండి, మీకు గుర్తుందా కదా, కడప నుంచి వచ్చాడు. హల్లెలూయా. అద్భుతమైన దేవుని క్రియలు మన నయమాన్ వలె చూడాలి. అద్భుతమైన క్రియలు మన జీవితాల్లో జరగాలి. ఈ రీతిగా నయమాన్ మనకు ఒక పర్మిషన్ ఇస్తున్నాడు. ఏ రీతిగా జీవులు మేము మనస్సాక్షి క్రైటీరియాగా తీసుకోండి. మనస్సాక్షికి ఏంటి లింక్? ఆత్మ. ఆత్మకి మనస్సాక్షికి లింక్, హృదయానికి హార్ట్కి లింక్, మనస్సుకి లింక్. నీ ఆత్మకి మనస్సాక్షికి లింక్ ఏంటంటే నీ మనస్సాక్షి ఆత్మ ఏం చేస్తుందంటే నీకు క్రియేటివిటీ తెలియజేస్తుంది. ఇది తప్పు, ఇది రైట్ తెలియజేస్తుంది నీ ఆత్మ. అందుకని నూతన ఆత్మను దేవుడు నీకు నూతన ఆత్మను నీకు ఇస్తున్నాడు. ఇర్మియా భక్తుడైనా తెలియజేస్తాడు, యెహెజ్కేలు భక్తుడైనా తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మని శక్తి బట్టి పౌలు భక్తుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆత్మని సంచకరువు నీకు ఇచ్చారని దేవుడు తెలియజేస్తున్నాడు. తదరీతిగా 3 స్థితులను మనం చూసినప్పుడు ఆ యొక్క నయమానులు ఇక్కడ దైవజనుడు కూడా మరి యొక్క సమస్య వచ్చిపడి, విశ్వాసి బాగానే ఉన్నాడు, విశ్వాసి రక్షించబడ్డాడు, విశ్వాసి నూతనత్వంలోకి వచ్చాడు. కానీ ఎలీషాకు ఒక సమస్య వచ్చి పడింది. ఎలీషా యొక్క పరిస్థితి ఏమిటంటే ఆయనకు ఒక శోధన వచ్చి పడింది. దైవజనుడికి శోధన. ఎలాంటి శోధన అంటే చూడండి, ఒక అద్భుతమైన శక్తివంతమైన క్రియ 16వ వచనాన్ని చదువుకుంటున్నా. 2 5:16 ఎలీషా
చెప్పండి. గ్రేటెస్ట్ స్టేట్మెంట్ హ్యాస్ బీన్ గివెన్ బై దైవజనుడు. దైవజనుడు అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. ఎవరు ఇస్తున్నాడంటే పాత్రి గారు ఏం చేస్తారు? బైబిల్ ఇట్లా తీసి పెడుతున్నాడు. మన చేతుల్లో దాన్ని తీసుకునేది బైబిల్, దేవుడు బైబిల్ అని ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టగానే ఇట్లా పెట్టాలి. ఏమంటాడు ఎలీషా? ఏమంటున్నాడు? యెహోవా జీవముతోడు యెహోవా జీవముతోడు ఏమీయూ తీసుకొనను అని చెప్పాడు. Greatest word that been put by Holy Ghost. పరిశుద్ధాత్మని శక్తిని బట్టి ఎలీషా పవర్ఫుల్ డైలాగ్ ఇస్తున్నాడు. ఏం తెచ్చాడు? ఆయన మానవుల మనల్ని మందారాలు తెచ్చాడు, వెంటనే తెచ్చాడు, దుస్తులు తెచ్చాడు. వ్యాధి చూడంగానే ఎమ్మటే ఈ విల్ బికమ్ బిల్ గేట్స్. ఎలీషా విల్ బికమ్ బిల్ గేట్స్. ఆయన నాకు వద్దు, నాకు ఇదే కావాలంటున్నాడు. ఆయన అంతే బిల్ గేట్స్. ఎలీషా ఇచ్చేస్తాడు రిచ్ మ్యాన్. అవే వదిలి పెట్టుకొని వచ్చాడు దేవుడి సన్నిధికి. నేనేదో అక్కడ నుంచి తీసుకొని వచ్చి నీకు ఇస్తానంటున్నాడు. నాకు వద్దు పోయా అని చెబుతున్నాడు. ఎలీషా ఏం చెప్తున్నాడు? నేనేమి తీసుకొనను, దేవుని తోడు అంటున్నాడు. మళ్ళీ హల్లెలూయా. రైతులందరూ కూడా ఈ మాటని తెలుసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో స్పష్టంగా దేవుడు భూలోకానికి వచ్చి చెప్పిన రోగులను స్వస్థపరచుడి, రోగులను స్వస్థపరచు, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, చేయుడి, వెళ్ళగొట్టుడి, వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఏంటంటున్నాడు? ఉచితంగా ఇయ్యి. హల్లెలూయా. ఉచితంగా It చేయాలి. is not the business institute. Church is not the business institute. There is no transaction. There are no transactions in the church. సంఘంలో ఏ విధమైన క్రయ విక్రయములు ఉండకూడదు. దేవుని యొక్క శక్తిని బట్టి వేగం పాటలు పెడతారు పల్లెటూరులో. రూపాయి, ₹100, ₹10, ₹15. చర్చలో ఏంటంటే ఏర్పాట్లు దేవుడి కోసం అంటే ఇస్టేట్ ఈగో ఇచ్చేది పడుతుంది. దాని గురించి పెద్ద పాట. ఇట్ ఇస్ నాట్ ది బిజినెస్ ఇన్స్టిట్యూట్. ఏమంటే ఉచితముగా పొందిని దేవుడు మనకి ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తిని మనకి ఇచ్చాడు. అనేక వరాలు ఇచ్చాడు దేవుడు. అనేకమైన శక్తివంతమైన క్రియలను మనం చేశాం. ఎవరైనా డబ్బులు తీసుకున్నావా? హల్లెలూయా. ఉచితముగా ఆయన ఇచ్చాడు. మనం ఆయనే ఉచితంగా, ఆయనే ఉచితము మనకి ఉచితంగా కృపను ఇచ్చాడు. ఏమంటాడు? దాన్ని ఏమంటాడు? దేవుని కృప, దేవుని వరము అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన క్రియలను బట్టి ఉచితముగా ఏమంటే స్వస్థతలు చేయుడి. ఏం చేశాడు ఈయన ఇక్కడ? కుష్ఠ రోగులను స్వస్థ చేసి ఒక అద్భుతమైన క్రియ చేశాడు. నా బుద్ధ స్వామి దట్ హ్యాడ్ బిన్ పుట్ బై హోలీ గోస్ట్ త్రూ జీసస్ ఇన్ ద బైబిల్ త్రూ మ్యాచెస్. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎలీషా ద్వారా దేవాది దేవుడు మాట్లాడించిన మాటని పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు వారి ద్వారా, మత్తయి భక్తుని ద్వారా అంటే సువార్తలో మరలా తెలియజేసిన ఒక యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద హెవెన్స్. ఆత్మ కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎలీషా భక్తుడు మాట్లాడిన మాటని ఆత్మదేవుని ద్వారా మరలా యేసు క్రీస్తు వారి ద్వారా మత్తయి సువార్తలో ప్రస్తుతించిన స్థితిని మనం గమనించాలి. హల్లెలూయా. మనుషుల మేలు కోసం ప్రభు పరిశుద్ధ గ్రంథము లిఖించబడినది. వారి నిమిత్తమే ఆత్మీయ బలం కలిగించడానికి వాక్యములు లిఖించబడ్డాయని మనం గమనించే బదులమవుతున్నాం. ఆ రీతిగా ఎలీషా భక్తుడిలో ఉన్నటువంటి శోధనను ఎదుర్కొనే స్థితి ఎలీషా భక్తుడే కాదు, ప్రతి విశ్వాసికి శోధనలు ఉన్నాయి. టెంప్టేషన్, అవసరం లేని దాన్ని కొంతమంది వచ్చి టెంప్ట్ చేస్తా ఉంటారు. మీకు బాగా ఇష్టం అంటే కదా సార్, అయిపోయింది టెంప్టేషన్. ముందుగానే మన ఇష్టం అని చెప్పి ఒక ముద్ర వేస్తారు. ఆ ఇష్టంలో ఏమవుతాం? మనం కష్టాల్లో పడిపోతాం. తర్వాత కష్టాల్లోకి వస్తాం. తర్వాత ఏమవుతాము? పతనం అయిపోతాం. మైండ్ ఇట్. ఎలీషా is speaking with us now categorically. నీకు అవసరం ఉన్నప్పటికీ don't get tempted. God get tempted. ఏ విధమైనటువంటి శోధనలోనికి పడకూడదు విశ్వాసం. నీ అవసరతను బట్టి, లేక వాక్యంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నీవు ఏ రీతిగా జీవించాలంటే వాక్యానుసారమైనటువంటి స్థితిని గమనించాలి. కానీ ఏ రీతిని లోక మర్యాదల చొప్పున వచ్చే ప్రతిఫలము కొరకు ఆశించవద్దు. దేవుడు స్పష్టంగా ఎలీషా ద్వారా మనతో మాట్లాడు. శోధనలోకి పడిపోతున్నాడు. ఆయనేమో మేడలు పొందాడు.
రిమోట్ దేవతను ఆరాధించే మనుషుడేమో ఒక అద్భుతమైన దేవుని కనుగొన్నాడు. అద్భుతమైన దేవుని సేవకునికేమో ఒక శోధన వచ్చి పడింది. అయినప్పటికీ ఆయన దేవదేవుడు మనకి నేర్పిస్తున్నాడు, ఇది ఉచితముగానే వారి దేవుని సేవ. వాక్యము కూడా అని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వాక్య పరిచర్యలో కూడా ఇది ఉచితముగానే చేయాలి, కానీ ఆ ఖరీదుకు చేయకూడదు. దీనికి బైబిల్ మీద ఎక్కడైనా రేట్ రాశారా? మీరు ఎక్కడన్నా ఇంకా 10 రూపాయలు 100 రూపాయలు నువ్వు రాశారా? హల్లెలూయా! మన పూర్వీకులు పెద్దలు గమనించి బైబిల్ గ్రంథం మీద ఒక రేటు రాయాలి. God's word is not the selling commodity. హల్లెలూయా! అమ్మే వస్తువు కాదు, ఉచితముగా దేవుడు తెలియజేశాడు. ఉచితముగానే మనం ప్రజలకు అందజేయాలని ఆ యొక్క ఎలీషా భక్తుడు మనకి తెలియజేస్తుండగా మరి యొక్క మాటను చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా! ఆది కాండములో ఒక సత్యాన్ని చూస్తున్నాం. ఏ రీతిగా ఆ భక్తుడు ఆ శోధన నుంచి తప్పుకున్నాడో చూస్తున్నాం. 14వ అధ్యాయం 22వ వచనాన్ని చూసుకుంటూ వస్తున్నాం. నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను ఈ వాటిలో ఏదేమో తీసుకొనని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతులను దేవుడైన యెహోవా యొక్క నా చెయ్యి ప్రమాణం చేసి ఉన్నాను. ఎత్తి ప్రమాణం చేసి. హల్లెలూయా! ఎలీషా ఈ పితరుడు అబ్రహామేనా తల్లి? ఎలీషాకి పితరుడు అబ్రహామేనా? ఎక్కడ పోతుందలే గుణాలు. హల్లెలూయా! ఏమంటున్నాడు అబ్రహాం భక్తుడు? స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన ధనవంతుడు చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. హల్లెలూయా! హల్లెలూయా! మనకి ఆత్మశక్తి ఎలా ఉండాలంటే ఈ లోక మనుషులు మన ధనవంతులు చేయడానికి ప్రయత్నం చేసి కాదు. దేవుడు చేసే క్రియలు వేరుగా ఉంటాయి. ఆ రీతిగానే నువ్వు ధనవంతుడు అవుతావు. కానీ ఈ లోక మర్యాదలు చొప్పున జరిగే పరిస్థితులు ఆ యొక్క అబ్రహాం భక్తుడు అన్యుడైనటువంటి అబ్రహాం దేవుడు ఎరిగినట్టుగా చెప్తున్నాడు. అబ్రహాం అవుతుంది మనదాచే. హల్లెలూయా! మనందరం ముందు ఎవరు తల్లి? హల్లెలూయా! we should have to say దేవుని కృపను బట్టి ఆయన యందు అబ్రహాముని బట్టి మనం రక్షించబడ్డాం. అబ్రహాం భక్తుడు తెలియజేసిన మాటను మనం అక్కడ చూస్తున్నాం. అదే రీతిగా మరొక సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుండగా ఆత్మదేవుని యొక్క క్రియను ఈ రీతిగా చూస్తున్నాం. యోహాను భక్తుడు 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా! స్తోత్రం స్తోత్రం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్ద వచ్చుట చూచి మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను. కానీ ఏమి చేయనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగాను. దేవుడు మనం పరీక్షించడానికి ఇన్సిడెంట్స్ మన చుట్టూ ఉంటాయి. డోంట్ గెట్ టెంప్టెడ్. దేవుడు తెలీదా ఫిలిప్ యొక్క గ్రేట్ పర్సనాలిటీ అని తెలుసు. అయినా దేవుడు కనుక్కుంటున్నాడు బలమైన ఎంత బలం ఉందో బలం ఆత్మీయ స్థితి ఉందోనండి. కాబట్టి మనం కూడా పరీక్షల్లో వచ్చినప్పుడు ఒక్కసారి ఆత్మీయ స్థితిలో ఉంటే ఆ జ్ఞానం నీలోకి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా వాటి పరీక్షలో దిగుతామని గమనించే బదులు అవుతున్నా. దైవజనుడికి విశ్వాసకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అతి సమస్యల్లోనికి మనం వెళ్ళకూడదు. ఆ యొక్క శోధనలోనికి మనం వెళ్ళకూడదు. పరీక్షల్లో దిగే వారిగా ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. చివరిగా మాట చదువుకొని మనం ముగించుకుంటూ ఉంటాం. హెబ్రీ 2వ అధ్యాయము 3వ వచనము. హల్లెలూయా! నిర్లక్ష్యము చేసినవాడు ఏలాగు తప్పించుకుంటాము. ప్రభువు బోధించుట చేత ఆరంభమై సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుతుండగా వినిన వారి చేత
మనకు దృఢపరచబడెను. నయమాన్ కోసమే ఈ వాక్యాన్ని ఆత్మదేవుడు రాస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణను పొందిన ఆ నయమాన్ మనతో మాట్లాడుతున్నాడు. కొంతమంది సూచక్రియలు అద్భుతాలు లేవంటున్నారు. ఆత్మదేవుడు రాస్తున్నాడు ఇక్కడ స్పష్టంగా, రక్షించడానికి అదొక మార్గం. ఒకరికి వాక్యం చెబితే రక్షించబడతారు, ఒకరికి స్వస్థత వస్తే రక్షించబడతారు, ఒకరు దేవుని సన్నిధిలోకి వస్తేనే రక్షించబడతారు, ఒకరికి సాక్ష్యం ఉంటేనే రక్షించబడతారు. ఇక్కడ అన్ని రాస్తున్నాడు దేవాది దేవుడు. సూచక క్రియలను మహత్కార్యములను వివిధములని పరిశుద్ధాత్మను అనుగ్రహించడం చేతను ఎవరు ఆరంభించారంట ఈ సువార్త, రక్షణ సువార్త? చదువుతుంది. ప్రభువు దేవుడే ప్రారంభించాడు సువార్తని. ఏ రీతిగా ప్రారంభించాడంటే అద్భుతాలతో ప్రారంభించాడు, వాక్యముతో ప్రారంభించాడు, సూచక్రియలతో ప్రారంభించాడు. రక్షణ కార్యము ప్రతి ఒక్కరికి జరిపించడానికి ఆయన ఇటు క్రియలు చేస్తుండగా నయమాను వలె మనం ఉంటున్నావా లేదా? దేవుని ఆరాధించడానికి ప్రిపరేషన్, సిద్ధపడాల. నయమాను సిద్ధపడుతున్నాడు. తల్లి, నేను వెళ్ళే ప్రదేశం అంతా విగ్రహ ఆరాధికులు, నేను ఎలాగా దేవుని ఆరాధించాలని ముందుగానే ఈజ్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్. నాకు మట్టి స్వామి నేను బలిపీఠం కట్టుకోవాలన్నాడు. నాకు సమస్య ఉంది స్వామి, ఎలాగ దాన్ని నేను నెగ్గాలి అని మనం కూడా సిద్ధపడాలి. శోధన వచ్చినప్పుడు ఎలీషా వలె పరీక్షలో నెగ్గేవారిగా ఉండాలి. తద్రీతిగా మన యొక్క ఆత్మీయ స్థితిని పెంపొందించుకొని ఆత్మ బలముతో దేవునికి సాక్షులుగా ఉండాలని దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక.